మార్చుకుంటాం, దోచుకుంటాం, గండుకుంటాం, పెంచుకుంటాం, పాపులాడటం ఏదే చేసే తర్వాత పంచభూతాలు దోచుకుపోయారు. ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు అంటే గర్వపడి ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ ఆఖరి రాష్ట్రం చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా బయటకు తీశారు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగువాడు గర్వపడేలాగా చెప్పాల సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రాష్ట్రాన్ని అధోగతిపరిచే చూడలేదు. ఈ రాష్ట్రాన్ని ఎలాగ బయటపడి అన్ని రంగాల్లో నంబర్ 1 పెట్టి భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ పెట్టాలని ఆయన సంకల్పంతో వ్యక్తి ఒక విజువల్ జన్మ మనం చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని నాడు ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తారని 2014-19 చంద్రబాబు చేసిన 19 ఒక ఆశతో గెలిపించారు. ఆశే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పత్రానికి నాందని మనం చేస్తాం. కానీ ఈరోజు ప్రజలు నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్ణ వివిధ రంగాలతో పోరాడాలని నాడు అదే స్ఫూర్తి వల్ల ప్రతి యువత, మహిళ, రైతు, కార్మిక అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఒకే మాట జగన్ పోవాలి, బాబు రావాలి అని ఏదో పనిచేశారు. అందువల్ల 5 కోట్ల మందికి నేను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పెట్టేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కాదు, ప్రజా సేవకుని, నేను రాజుని కాదు, ప్రజల మధ్య చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల మనం చూసాం, పోలీసులు కూడా చెప్పారు నేను వస్తానని చెప్పి ఎక్కడ రాజు కాకపోదని చెప్పారు. మరి గత ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ వెళ్తారంటే రోడ్డు బ్లాక్ చేయడం, చెట్లు నరికేయడం, పరదాలు కట్టేయడం, ఆఖరికి హెలికాప్టర్లో వెళ్ళినా సరే కింద ట్రాఫిక్ ఆపేస్తారు. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఈరోజు ఒకటే ఇంతమంది పెద్దల్ని పిలవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలని, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా ప్రశ్నించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రంగాల్ని ఒక్కొక్కరు తీసుకొచ్చారు. అన్ని రంగాలు ప్రక్షాళన చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వవైపు నిలబెట్టాలి అనే లక్ష్యంతో తెలుగు శక్తి పోరాడుతుంది. నాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పడితే నవ పాటలు తీసుకొచ్చి జగన్మోహన్ భయపెట్టారు. నేను ఎప్పుడూ భయపడలే. ఎన్నో బెదిరింపులు వచ్చినా, ఎన్నో వచ్చినా రాష్ట్రం కోసం, చంద్రబాబు కోసం ఒక సైనికుడు మాదిరిగా పోరాటం చేశాను తప్ప ఎప్పుడు తల తెచ్చుకోలేదు, తల వంచలే. నన్ను లేపెట్టే చాలా పని చేసి 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క కేసు లేకుండా పోరాటం చేశాను. ఆట జగన్ నువ్వులో పెట్టావు, వేట ఎవరు నేను చూస్తానని చెప్పారు, చెప్పినట్టే వేటగాళ్ళగా జగన్మోహన్ చూపించాం. అందువల్ల ఈ విజయంలో ప్రతి ఒక్క తెలుగుని అందరికీ ముందు మనం చేస్తున్నాం. ఇది ప్రజల విజయం. అందువల్ల ఇప్పుడు నేను కోరేది ఒకటే, మీ అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి ప్రజలకి సమస్యలు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఆయన ఇచ్చిన హామీలన్నీ నిలబెడతారు తప్ప మాట తప్పరు, మనం తప్పడు. ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందువల్ల లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్ గా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించి ఏదో చెయ్యాలి. సంపద సృష్టించకుండా అప్పు చేసి ఎండాలంతా అడుగుతున్నాం. జగన్మోహన్ చేసింది అదే, అప్పులు చేసి నడిపారు తప్ప సంపద సృష్టించలేదు. అందువల్ల మేము కోరేది ఒకటే, ప్రజలందరినీ డెఫినెట్ గా చంద్రబాబు యువతకి అందరికీ మంచి భవిష్యత్తు తెస్తారు. డెఫినెట్ గా మనం తెలుగుకోవడం చెప్పి కాల్ రెగ్యులేషన్ లాగా చేసి సత్తా దమ్ములు విజయం చంద్రబాబు మనం చేస్తున్నాం. జై హింద్. ఇప్పుడు ముందుగా